వైసీపీ హయాంలో దేన్ని పట్టించుకోలేదని ఇప్పుడేమో అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రంలో మరోసారి అల్లకల్లోల పరిస్థితిని సృష్టించే కుట్ర జరుగుతుందని, కానీ తప్పు చేసిన వారు ఎవరైనా చర్యలు తప్పవంటూ ఫైర్ అయ్యారు ఆయన. గుంటూరు మిర్చియార్డు పేరుతో కొత్త డ్రామాకి తెరలేపుతా ఉన్నారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి ఉందా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి మీ 5 ఏళ్ల పరిపాలనలో దాదాపు 14,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్ర రాష్ట్రం. మీ నిర్లక్ష్యం వల్లే కదా. ఆత్మహత్యల్లో భారతదేశంలో 3వ స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కాదా. కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో నిలబెట్టింది ఈ జగన్మోహన్ రెడ్డి ఘనత కాదా. మీరు వాళ్ళు వెళ్ళి మిర్చియార్డు దగ్గర ఒక ఉద్దేశపూర్వకంగా, ఒక పక్క ఎన్నికల కోడ్ ఉంది, కలెక్టర్ వెళ్ళడానికి అనుమతులు లేవని చెప్పి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులు మేము సెక్యూరిటీ ఇవ్వని చెప్పారు. అయినా కూడా వెళ్ళి అక్కడ ఆర్భాటం చేయడానికి ప్రయత్నం చేశారంటే మరి ఏం చెప్పాలి. అంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాళ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలతో అప్రతిష్ట పాలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాదాపు 32 లక్షల టన్నుల మరి ధాన్యాన్ని సేకరణ చేశాం. 24 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేసాం. నెలల తరబడి పుస్తులు అమ్మి వ్యవసాయం చేస్తే మీ సమయంలో కనీసం ఆ వడ్డీలు కూడా రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కల్పించింది మీరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ పండినటువంటి పంటలన్నిటికి కూడా గిట్టుబాటు ధర ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం. అదే కాకుండా పంట కాలువలు మీరు పట్టించుకోలే, డ్రైనేజీలు పట్టించుకోలే. ఇవాళ నీరు అందే పరిస్థితి లేదు, మురుగుపోయే పరిస్థితి లేదు. ఈ రకంగా చేయడానికి కారణం మీరు కదా. వెళ్ళి అక్కడ ఒక దళితుడి మీద దాడి చేసి దళితుడిని కిడ్నాప్ చేసినటువంటి ఒక ముద్దాయిని మీరు వెళ్ళి పలకరిస్తారు. పలకరించి వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని బెదిరించే విధంగా, సాక్షుల్ని బెదిరించే విధంగా, పోలీసుల్ని భయపెట్టే విధంగా, రిటైర్ అయినా సప్త సముద్రాలు దాటి ఉన్నా తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడతారు. మేము అడుగుతున్నాం, 5 సంవత్సరాలు మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల వల్లే 151 నుంచి 11కు మిగిల్చారు బట్టలు ఉడదీసి మిమ్మల్ని. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ 11 కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీరు చేసినటువంటి దుర్మార్గ కార్యక్రమాల్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో ఏదో చేయాలని, మీరు తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయాలని మీరు ఆలోచన చేస్తే అది జరగదు. ఫోబియా పట్టుకుంది జగన్మోహన్ రెడ్డికి. నిద్దట్లో కూడా కలవరిస్తున్నాయంట రెడ్ బుక్ అని. వైసీపీ నాయకులందరికీ ఒక్కొక్కడికి తడిసిపోతుంది. ఈ రెడ్ బుక్ ఏమైపోద్ది, ఎవరి పేరు ఉందని వెతుక్కుంటున్నారట. ఇవాళ రెడ్ బుక్ మేము అనుకున్నట్టయితే వచ్చిన నెల 2 నెలల్లోనే ఒక్కడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. అది గుర్తుపెట్టుకోండి. వైసీపీ నాయకులందరికీ చెప్తాను. మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ ప్రతి అంశాన్ని కూడా మేము పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సిఐడి ఎంక్వైరీ ఉంది. డిస్టిలరీస్ దగ్గర నుంచి ఇది ఏంటంటే ఇది మహా పెద్ద కుంభకోణం. టోటల్ డిస్టిలరీస్ దగ్గర నుంచి కొన్ని డిస్టిలరీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కొన్ని డిస్టిలరీస్ బెదిరించి అందులో కొన్ని బ్రాండ్ని, వాళ్ళ సొంత బ్రాండ్ని ప్రవేశపెట్టి దాన్ని ప్రజల మీద ఆ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే అవైలబుల్ ఉండే విధంగా. ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వ షాపులన్నీ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపించారు. ఆ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండే విధంగా చేశారు. కాబట్టి అక్కడ డిస్టిలరీస్ దగ్గర నుంచి టోటల్ అంతా కూడా సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. త్వరలో నివేదిక వస్తుంది. ఆల్రెడీ ఇది కాకుండా కేసుకి ఎంత అని చెప్పి కలెక్షన్ చేశారని కూడా కొన్ని ఆరోపణలు మాకు వచ్చినాయి.
దాని మీద కూడా సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది.